దొండకాయల్ని ఇలా కూడా చేయొచ్చని నాకు ఇన్ని రోజులు తెలియదు. ఫ్రై చేయడం మానేసి ఈ కూరను ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా కట్ చేసిన దొండకాయల్ని మజ్జిగలో నానబెట్టుకోండి. 1/2 కప్పు పెసరపప్పుని కడాయిలోకి యాడ్ చేసుకొని పచ్చిమిరకాయలు, 1 టమాటో, పసుపు, ఇంగవ, నీళ్ళు యాడ్ చేసి పప్పుని కరెక్ట్గా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, 1 ఎండుమిరకాయ, కరివేపాకును యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక మజ్జిగలో నానిన దొండకాయని ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కాయని బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్, నీళ్ళని యాడ్ చేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కొంచెం కుక్ అయినాక పసుపు, చిల్లీ పౌడరు, కుక్ చేసిన పెసరపప్పును కూడా ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇవి కుక్ అయ్యేలోగా మిక్సీలోకి 1/4 కప్పు టెంకాయ, తెల్లగడ్డలు, 1 పచ్చిమిరకాయ, జీలకర్ర యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. కుక్ అవుతున్న దొండకాయలోకి యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకోండి. అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్స్ చేయండి.